అనిల్ రావుపూడి సినిమా అనగానే కొంతమంది ఏమో క్రింజ్ అంటారు, ఇంకో పక్క ఫ్యామిలీ ఆడియన్స్ ఏమో థియేటర్లకి క్యూ కడతారు. సూపర్ అండి, అసలు చాలా బాగుంది. ఎవరెంత నెగిటివ్ చేసినా సినిమా మటుకు సూపర్. బావిలో పడిపోతున్నామని ఎంతమంది సంతోషపడుతున్నా అక్కడ పడ్డామనే లోపలిని పక్కన చూసుకుంటే వాళ్ళ పక్కన ఉన్నాం. ఆ క్రెడిట్ గోస్ట్ ఓన్లీ అనిల్. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. సంక్రాంతికి వస్తున్నాం సినిమా సూపర్ సక్సెస్ అవడం, రాజమౌళి గారి తర్వాత వరుస హిట్స్ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ అవడం, ఇవన్నీ ఓకే. వీటితో పాటు ఇప్పుడు సడన్ గా అనిల్ రావుపూడిని ఒక ఫిల్మ్ మేకర్ గా అప్రిషియేట్ చేయడానికి ఇంకా చాలా రీజన్స్ ఉన్నాయి. మూవీ లవర్స్ ఒక్కోటి డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. ముందుగా నెంబర్ 1, క్లారిటీ అబౌట్ టార్గెట్ ఆడియన్స్. బేసిక్ గా సినిమా అనేది కమర్షియల్ ఆర్ట్ ఫామ్ కాబట్టి టార్గెట్ ఆడియన్స్ ఎవరో ముందే ఊహించి వాళ్ళకి ఫస్ట్ క్యాటర్ చేస్తే సక్సెస్ కి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఈ సూత్రాన్ని అనిల్ రావుపూడి అన్అపాలజెటిక్ గా ఫాలో అవుతారు. It's end of the day, it's a business. It's not only creativity, it's not only art. You are investing so much money on a project. So the most important thing is to bring back that money. మన ఆడియన్స్ ని పర్మనెంట్ గా మనం మెయింటైన్ చేయాలి, ఎందుకంటే దే ఆర్ అవర్ సేవియర్స్. కాబట్టి అనిల్ గారు అన్నట్టు ఆయన మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్సే. సో ఎక్కువ కాంప్లికేషన్స్ లేకుండా జోక్స్ అన్ని ఆల్మోస్ట్ సింపుల్ గా, అప్పుడప్పుడు సిల్లీగా కూడా ఉంటాయి. బేసిక్ గా సినిమాలే కాదు, కామెడీ కూడా సబ్జెక్టువే. సో అన్ని జోక్స్ అందరికి కనెక్ట్ అవ్వవు. అయితే అనిల్ రావుపూడి సినిమాల్లో నాకు నచ్చేది ఏంటంటే ఆయన తన టార్గెట్ ఆడియన్స్ ని ఎప్పుడు గ్రాంటెడ్ గా తీసుకోరు. అంటే హీరోలు, జానరాలు ఇవన్నీ మారినా సరే ఆ కోర్ ఆడియన్స్ కి కావాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండేలాగా తన సీన్స్ ని డిజైన్ చేసుకుంటారు. అనిల్ గారికి తన టార్గెట్ ఆడియన్స్ మీద ఎంత కమాండ్ ఉంటదంటే హీరోల ద్వారా ఫోర్త్ వాల్ ని బ్రేక్ చేసి మరి వాళ్ళతో మాట్లాడతారు, ఎంటర్టైన్ చేస్తారు. అలాగే అనిల్ రావుపూడి సినిమాల్లో ఇంకో మెయిన్ క్వాలిటీ, థియేటర్లో జనాలతో కలిసి చూసినప్పుడు ఈ మూవీస్ ఇంకా బాగా వర్కౌట్ అవుతాయి. F3 నువ్వు థియేటర్కి వెళ్ళి చూడు. F3 కొన్ని సినిమాలు థియేటర్లోనే చూడాలి. కొన్ని సినిమాలు థియేటర్లో జనాల మధ్యలో చూస్తేనే బాగా వర్క్ అవుతాయి. ఒక్కోసారి నాకైతే ఆవలింతల్లాగా నవ్వు కూడా కంటేజియస్ అనిపిస్తుంది. అంటే థియేటర్లో అందరూ నవ్వుతూ ఉంటే మనలో డౌట్స్, జడ్జ్మెంట్స్ మాయమైపోతాయి. ఏదో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళినట్టు హాయిగా కాసేపు ఒక కలెక్టివ్ ఫన్ ని ఎక్స్పీరియన్స్ చేస్తాం. అందుకే అనిల్ రావుపూడి సినిమాలు ఒక్కళ్ళే ఇంట్లో కూర్చుని ఏ ల్యాప్టాప్ లోనో ఫోన్ లోనో చూస్తే నవ్వు రావు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అనిల్ రావుపూడి సినిమాల్లో స్టార్స్ ఉన్నా కానీ థియేటర్లో ఎంజాయ్ చేసేది ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా. అంటే ఆర్గానిక్ గా చాలా మంది ఇలా కామెడీ సీన్స్ ని, ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి సినిమాలు వర్క్ అవుతున్నాయి. నెక్స్ట్ నెంబర్ 3, పైసా వసూల్ బట్ ఆల్సో ప్రోగ్రెసివ్. డెఫినెట్ గా అనిల్ రావుపూడి సినిమా అంటే టికెట్ కోసం పెట్టిన డబ్బులకి ఎంతో కొంత ఎంటర్టైన్ అవుతామనే గ్యారంటీ ఉంటుంది. అయితే ఈ పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఆయన స్టోరీస్ లో కొన్ని పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్ ఐడియాలు కూడా ఉంటాయి. అఫ్ కోర్స్ కమర్షియల్ మసాలా మూమెంట్స్ తర్వాత మాత్రమే వీటి గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే డెఫినెట్ గా ఈ పాయింట్స్ మీద ఫోకస్ తక్కువ ఉంటుంది. కానీ అట్లీస్ట్ తన సినిమాలతో కొత్తగా ఒక పాయింట్ చెప్పాలి అనే ఇంటెన్షన్ ని మనం అప్రిషియేట్ చేయాలి. సపోజ్ రాజా ది గ్రేట్ లో ఒక బ్లైండ్ మ్యాన్ ని మాస్ క్యారెక్టర్ లా ట్రీట్ చేయడం ఖచ్చితంగా బోల్డ్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మూవీలో ఆ నువాన్స్, డెప్త్ ఉండవు, కానీ రెగ్యులర్ ఫార్మాట్ ని దాటి మాస్ లో కూడా కొత్త రకం క్యారెక్టరైజేషన్ ని క్రియేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ మంచిదే. సేమ్ ఇలాగే బాలకృష్ణ గారి భగవంత్ కేసరి మూవీలో కూడా హీరో క్యారెక్టర్ తో పాటు విజ్జి అనే ఇంకో ఫీమేల్ క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం, స్టోరీలో ఆమె ఎంపవర్మెంట్ హీరోకి మెయిన్ గోల్ లా ఉండడం, ఇదంతా ఒక రకంగా పాజిటివ్ అండ్ ప్రోగ్రెసివ్ స్టెప్ అని చెప్పొచ్చు. ఇవే కాదు, F2 అండ్ F3 లో కూడా మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్షిప్స్ మీద, మనీ మీద అక్కడక్కడ సెటైర్లు ఉంటాయి. అలాగే ఇంటర్నల్ గా ఒక మెసేజ్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ సినిమా వరకు చూసుకుంటే ఈ ప్రోగ్రెసివ్ ప్లాట్ పాయింట్ ని కూడా కొంచెం ఆన్ ఫేస్ స్పూన్ ఫీడింగ్ లానే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ అల్టిమేట్ గా సినిమాలో పైసా వసూల్ ఎక్స్పీరియన్స్ తో పాటు ఒక పర్పస్ కూడా ఉండాలి అనుకోవడం మాస్ లో వెల్కమ్ చేంజ్ అనిపిస్తుంది. నెక్స్ట్ నెంబర్ 4, మార్కెటింగ్ జీనియస్. రీసెంట్ గా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రమోషన్స్ మాత్రం ఒక సినిమాని ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా చేయడంలో మాస్టర్ క్లాస్ అని చెప్పాలి. ఎందుకంటే కంపారిటివ్లీ స్టార్టింగ్ లో మిగిలిన 2 సినిమాల కంటే కూడా ఈ మూవీకి తక్కువ బజ్ ఉండేది. కానీ స్లోగా పాటలతోనూ, టీజర్ అండ్ ట్రైలర్ తోనూ, ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ తోనూ అనిల్ గారు మూవీకి బీభత్సమైన బజ్ని క్రియేట్ చేశారు. అఫ్ కోర్స్ ఏదైనా సరే సినిమా సక్సెస్ అవ్వాలి అంటే ప్రమోషన్ ఒక్కటే సరిపోదు, ఖచ్చితంగా కంటెంట్ కూడా ఉండాలి. కానీ ఈ రోజుల్లో జనం థియేటర్కి రావాలంటే కాంబినేషన్ ఒక్కటే సరిపోదు. పోస్టర్ దగ్గర నుండి ఫైనల్ ట్రైలర్ వరకు ప్రతి చోట సినిమాకి రిలేటబుల్ గా, కొత్తగా ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయాలి. అసలు గోదావరి గట్టు మీద సాంగ్ ని రమణ గోగుల గారితో పాడించడం, ఆ పాటని నాస్టాలజీ అని పర్ఫెక్ట్ గా ప్రమోట్ చేసుకోవడం సినిమాకి బాగా ప్లస్ అయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ఈ గోదావరి గట్టు పాట ఒక్కటే కాదు, ఇంటర్వ్యూస్ లో వెంకటేష్ గారి లెగసీని సెలబ్రేట్ చేయడం దగ్గర నుండి పొంగల్ థీమ్ కి, ఆ ఫెస్టివల్ కి కనెక్ట్ చేయడం వరకు ప్రతిదీ కూడా తన టార్గెట్ ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ కలిగేలాగా ప్లాన్ చేసుకున్నారు. అదే అల్టిమేట్ గా ఫైనల్
ఫైనల్గా మంచి పే ఆఫ్ కూడా ఇచ్చింది. సో మన తెలుగులో రాజమౌళి గారి తర్వాత మూవీ మార్కెటింగ్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేసే డైరెక్టర్ అనిల్ రావుపూడి. ఇక నెక్స్ట్ అనాటమీ ఆఫ్ అనిల్ రావుపూడి ఫిల్మ్ ఏంటో చూద్దాం. ఈ మధ్య వచ్చిన అనిల్ రావుపూడి సినిమాలన్నింటినీ సింప్లిఫై చేసి ఒక 3 ముక్కలు చెప్పాలంటే నాస్టాలజిక్ మూమెంట్స్, ఎఫెక్టివ్ ఎపిసోడ్స్ అండ్ క్వర్కీ క్యారెక్టర్స్, ఈ 3 ఉంటాయి. ఇందులో నాస్టాలజియా విషయానికి వస్తే అనిల్ రావుపూడి సినిమాల్లో 90s అండ్ 2000s తెలుగు మూవీ రెఫరెన్స్లు చాలా ఉంటాయి. బేసిక్గా ఆయన లైఫ్లో ఆ టైం పీరియడ్లో వచ్చిన తెలుగు కామెడీలని బాగా ఎంజాయ్ చేశారు. సో ఆ ఫ్లేవర్ని మళ్ళీ కొత్తగా రీక్రియేట్ చేయడానికి ఇప్పుడు ట్రై చేస్తున్నారు. సపోజ్ మాస్లో చూసుకుంటే సరిలేరు సినిమాలో ఆ కొండారెడ్డి బుర్జు ఫైట్ ఒక్కడు సినిమాకి హోమాజ్లా ఉంటుంది అండ్ డెఫినెట్గా 90s కిడ్స్కి ఒక నాస్టాలజిక్ మూమెంట్ అని చెప్పాలి. అలానే F2 సిరీస్ మొత్తం కూడా 90sలో వచ్చిన మల్టీ స్టారర్ ఫ్యామిలీ కామెడీల నుండి ఇన్స్పైర్ అయినట్టు ఉంటుంది. అందుకేనేమో ఆ సినిమా 50 డేస్ ఫంక్షన్కి ఎస్వి కృష్ణారెడ్డి గారిని ఇన్వైట్ చేశారు. అనిల్ గారు కూడా డైరెక్ట్గా ఆయనకి హోమాజ్లా ఈ సినిమాని తీశారు. అంతెందుకు మొన్న వచ్చినటువంటి సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో కూడా ఈ నాస్టాలజియాని టచ్ చేసే ఎలిమెంట్స్ చాలా ఉంటాయి. గోదావరిగట్టు పాట కానీ, ఇద్దరు హీరోయిన్స్ మధ్య నలిగే హీరో కామెడీ ట్రాక్ కానీ, ఇలా ప్రతి చోట ఏదో ఒక నాస్టాలజిక్ మూమెంట్ ఉంటుంది. దీనికి ఇంకో రీజన్ స్టోరీ నేరేటివ్లో కొన్ని సాలిడ్ ఎపిసోడ్స్ని రాసుకోవడం. అంటే కామెడీకి స్కోప్ ఉంటూ కథని ముందుకు తీసుకెళ్లేటువంటి కొన్ని క్రూషియల్ ఎపిసోడ్స్ ఉంటాయి. ఈ పర్టికులర్ ఎపిసోడ్స్ మాత్రం థియేటర్ వర్తి అని చెప్పొచ్చు. అలాగే దీంతో పాటు ప్రతి మూవీలో కూడా బుల్రాజు లాగా కొన్ని క్వర్కీ క్యారెక్టర్లు మెయిన్ హైలైట్ అవుతాయి. అయితే డెఫినెట్గా అనిల్ రావుపూడి సినిమాలో డైలాగ్స్, వన్ లైనర్స్ అండ్ మ్యానరిజమ్స్ వీటి గురించి కూడా మాట్లాడుకోవాలి. బేసిక్గా కామెడీలో చాలా రకాలు ఉంటాయి. స్లాప్ స్టిక్ సెటైర్ దగ్గర నుండి సిచ్యువేషన్ బేస్డ్ అండ్ క్యారెక్టర్ సెంట్రిక్ కామెడీల వరకు ఒక్కో జానరాకి ఒక్కో డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. అనిల్ రావుపూడి సినిమాల్లో కూడా కామెడీకి సంబంధించి వేరు టెక్నిక్స్ కనిపిస్తాయి. అయితే ఒకసారి హిట్ అయింది కదా అని చెప్పి వన్ లైనర్స్ని ఈ మధ్య మళ్ళీ రిపీట్ చేయట్లేదు. సపోజ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో క్యాచ్ ఫ్రేజుల కంటే కూడా క్యారెక్టర్ బిహేవియర్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. పైకి మనకి కామెడీ సినిమా అంటే ఒకేలా ఉండొచ్చు, కానీ సినిమాకి స్టైల్లోను కామిక్ ఎలిమెంట్స్లోను ఎంతో కొంత డిఫరెన్స్ చూపించడానికి అనిల్ రావు ట్రై చేస్తున్నారు. దీనికి మెయిన్ ఇన్స్పిరేషన్ నెంబర్ 7 కంటిన్యూయింగ్ ద లెగసీ ఆఫ్ లెజెండ్స్. మన తెలుగు సినిమాల్లో కామెడీ లెజెండ్స్ అయిన జంధ్యాల గారు, ఈవీవి గారు అండ్ ఎస్వి కృష్ణారెడ్డి గారు, ఇలా కొంతమంది గొప్ప ఫిల్మ్ మేకర్స్ ఇన్ఫ్లుయెన్స్ అనిల్ రావుపూడి సినిమాల్లో మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా F2 దగ్గర నుండి అనిల్ గారు తన సినిమాల్లో ఈ లెజెండ్స్కి ఏదో ఒక పాయింట్లో ఒక హోమాజ్లా ఇస్తూ వచ్చారు. బేసిక్గా కామెడీ అనేది కాలంతో పాటు ఇవాల్వ్ అవుతూ వస్తుంది, కానీ ఈ ఆర్ట్ ఫామ్ని జడ్జిమెంటల్గా, పొలిటికల్గా లేదా ఎనాలిటికల్గా ఆలోచించడం మొదలు పెడితే హ్యూమర్ పర్పసే స్పాయిల్ అవుద్ది. అందుకే గ్రేటెస్ట్ హ్యూమర్ రైటర్ మార్క్ ట్వైన్ ఏమంటాడంటే బాధ నుండే కామెడీ క్రియేట్ అవుద్ది అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే అనిల్ రావుపూడి నిజంగానే నెక్స్ట్ ఈవీవి అవుతారో లేదో తెలీదు, దానికి కాలమే సమాధానం చెప్తుంది. కానీ మన తెలుగు మెయిన్ స్ట్రీమ్ కామెడీ లెగసీని మాత్రం ఆయన సినిమాలతో కంటిన్యూ చేస్తున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ నెంబర్ 8 యూజింగ్ స్టార్ పవర్ ఎఫిషియెంట్లీ. మన దగ్గర పెద్ద హీరోల సినిమాలు అంటే ఎందుకో తెలియని ఒక పెద్ద ప్రెషర్ ఉంటుంది. ఎక్కువ బడ్జెట్లు ఉంటాయి, దానికి తగ్గట్టు కలెక్షన్స్ రావాలి, అలాగే అనవసరమైన కంపారిజన్స్, క్యాలిక్యులేషన్స్, వీటి మధ్య కొన్నిసార్లు క్రియేటివిటీ కూడా కాంప్రమైజ్ అవుద్ది. అయితే ఈ కాంప్లికేటెడ్ స్పేస్లో అనిల్ రావుపూడి సినిమాలు స్టార్స్ని కూడా ఎఫిషియెంట్గా అండ్ ప్రొడక్టివ్గా వాడుకుంటున్నాయని చెప్పొచ్చు. అంటే ఈ సినిమాలు ఏమి ఇంతకు ముందు ఎప్పుడు చూడని అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాలని చెప్పట్లేదు. అఫ్ కోర్స్ ఒక కమర్షియల్ టెంప్లెట్ని ఫాలో అవుతూ ఉంటాయి. కానీ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ మూవీస్ని చూసేటప్పుడు చాలా వరకు హీరో కాకుండా ఆ క్యారెక్టరే మనకు కనిపిస్తుంది. తన హ్యూమర్తో, ఎంటర్టైన్మెంట్తో హీరో ఇమేజ్ని కూడా బ్యూటిఫుల్గా మేనేజ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ లాంజివిటీ అండ్ లెగసీ గురించి మాట్లాడుకోవాలి. ఏదో ఒక పాత ఇంటర్వ్యూలో అనిల్ రావుపూడి ఏమన్నారంటే ఒక డైరెక్టర్గా తాను ఆండ్రాయిడ్ లాంటి వాడిని యూజర్ ఫ్రెండ్లీ అని చెప్పారు. సో ఈ రెప్యుటేషనే ఆయన సినిమాల్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అంటే నా ఉద్దేశం ఆయన ఏమి మెమొరబుల్ క్లాసిక్సే తీయాలి అనే అంబిషన్ పెట్టుకోలేదు. సో ఆబ్వియస్గా ఈ స్టోరీస్ షెల్ఫ్ లైఫ్ అనేది కూడా తక్కువే ఉంటుంది. అఫ్ కోర్స్ ఒక సినిమా లాంజివిటీ అండ్ ఎవర్ గ్రీన్ స్టేటస్ అనేది టైం డిసైడ్ చేస్తుంది. బట్ స్టిల్ కమర్షియల్ కామెడీ స్పేస్లో ప్రజెంట్ తెలుగు సినిమాలో మాత్రం అనిల్ రావుపూడి తన ఓన్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. సో ఫైనల్గా పాయింట్ ఏంటంటే హీఈస్ నాట్ పర్ఫెక్ట్ అండ్ సో ఆర్ వి. ఇలా ఎందుకన్నానంటే హ్యూమన్ నేచర్ కావచ్చు లేదా డిజిటల్ బిహేవియర్ అనుకోవచ్చు, ఏదైనా కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, థియేటర్లో అంతమంది జనాన్ని ఒకేసారి నవ్వించడం చిన్న విషయం అయితే కాదు. డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు సినిమాలే కాదు, కామెడీ కూడా సబ్జెక్టువే. సో టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్లు మారుతూనే ఉంటాయి. కాకపోతే జెన్యూన్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి అన్న ఇంటెన్షన్, కేర్ఫుల్ ఎగ్జిక్యూషన్ అనిల్ రావుపూడి సినిమాల్లో మనకు కనిపిస్తుంది. అందుకే ఆ పండగ మూడ్లో జనాల మధ్యలో చూసినప్పుడు సంక్రాంతికి వస్తున్నాం సినిమా నాకైతే మళ్ళీ పాత ఈవీవి ఆర్ ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమాలు గుర్తు చేసింది. ఎక్కువగా ఆలోచించే అవసరం లేకుండా సిల్లీగా నవ్వుకునేలా చేసింది. సో ఇలా నవ్వించిన డైరెక్టర్ని మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేశాను. హోప్ యూ లైక్ దిస్ ఎఫర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.